ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూపీలోని ప్రయాగ్రాజ్కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా కుటుంబ సమేతంగా గంగానదిలో పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం ఆచరించారు. కుంభమేళా సనాతన ధర్మానికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ అన్నారు. భారతీయుల ఆత్మ ఒక్కటేనని కుంభమేళా చాటిందని పవన్ చెప్పారు. పవన్ వెంట భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్ కూడా ఉన్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా త్రివేణి సంగమంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. చందు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక మహాకుంభమేళకు హాజరయ్యారు. దాదాపు కొన్ని రోజులుగా కూడా మనకు జనవరి 13వ తేదీ నుంచి కూడా జరుగుతున్నటువంటి మహాకుంభమేళకు కోట్లాది మంది ప్రజలు తరలి వస్తున్నటువంటి తరుణంలో మరొక వైపు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండి ఈ రోజు మహాకుంభమేళకు వెళ్ళినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు ఆలయ పర్యటనలు ముగించుకున్న తర్వాత ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రయాగ్రాజ్కు చేరుకొని గంగా అంటే ఇక్కడ గంగా నదికి హారతి ఇచ్చి పూజలు చేసినటువంటిది ఈ రోజంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రయాగ్రాజ్ కుంభమేళలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ భార్య లెజ్నవతో, కొడుకు అఖీరాతో పుణ్యస్నానం ఆచరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దాదాపు కుంభమేళ కుంభమేళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్నటువంటి సమాచారంతో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి టోటల్ ఏదైతే మనకు విఐపి ఘాటు ఆ చుట్టుపక్కలంతా కూడా హై సెక్యూరిటీని పెంచినటువంటి సందర్భము. ఉదయం 9 గంటల నుంచే టోటల్ అంటే ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం వస్తున్నారన్నటువంటి రాకతోటే మొత్తం అంతా కూడా ఏదైతే విఐపి ఘాటు ఉందో తర్వాత మనకు ఘాటుకు సంబంధించినటువంటి సెక్టర్ 18 ఈ రెండింటిని కూడా మొత్తం ఖాళీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తము దాదాపు 2 గంటల వరకు కూడా మొత్తం ఆ పరిసర ప్రాంతాలను అన్నిటినీ కూడా సెక్యూరిటీని పెంచినటువంటి పరిస్థితి. దాదాపు 11:30 వరకు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకు వస్తున్నారన్నటువంటి పక్షంలో యూపీ ప్రభుత్వం మాత్రం హై సెక్యూరిటీని పెంచి అత్య ప్రాధాన్యతనిచ్చిందని చాలా మంది అక్కడ స్వామీజీలు కూడా చెప్పడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతటిని కూడా ఏదైతే గంగా స్నానం త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత గంగా దేవి పూజ చేసిన తర్వాత కూడా కొంతమంది స్వామీజీలు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి అక్కడ జరిగేటటువంటి వాటి మీద కూడా ఆరా తీసినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా దీక్షలో ఉండి ఆలయాలను అన్నిటిని కూడా అటు మనకు కేరళ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు కూడా చేస్తూ చివరికి ఏదైతే దీక్షలో ఉంది ఈ రోజు కుంభమేళకు వచ్చి గంగా స్నానము అంటే సతీ సమేతంగా తర్వాత కుమారుడు అఖీరాతో తర్వాత తన స్నేహితుడు త్రివిక్రమ్ గారితో కూడా వచ్చి గంగా స్నానం ఆచరించిన తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తిరుగు ప్రయాణం అయినట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లపై కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులతో సమాచారం కూడా తీసుకున్నట్లా ఉంది. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులంతా కూడా అంటే ఫెసిలిటీస్ అంతా కూడా బాగుందా ఏంటన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా అంటే అక్కడ కుంభమేళలో ఆధ్యాత్మికంగా అందరూ కూడా గంగా స్నానం చేయడానికి వస్తే ఒక్కసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూడగలికెల్లా అక్కడ నార్త్ ఇండియన్స్ అనుకోవచ్చు, చాలా మంది కూడా విదేశీయులందరూ కూడా పవన్ జీ అన్నటువంటి ఆ మాటలు తర్వాత అంతా కూడా మనం విజువల్స్ చూస్తూనే ఉన్నాం. అంటే అందరూ కూడా ఎంతో సందడిగా అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరిని కూడా పలకరించినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆధ్యాత్మిక ఈ మహా పండుగ త్వరలో ముగుస్తుంది, కానీ ఈ రోజు మహాకుంభమేళకు వచ్చి అక్కడ గంగా హారతి కూడా
సతీ సమేతంగా గంగా హారతి కూడా పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమందితో కూడా సమావేశమయ్యి ఆ తర్వాత ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆయనకు స్వాగతం చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద మాత్రం కుంభమేళకు సంబంధించినటువంటి అక్కడ ఏర్పాట్ల అన్నిటిని కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం మాత్రము అక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తుల్ని కూడా అంటే వచ్చి పలకరించినటువంటి వాళ్ళతో కూడా సమాచారం తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ కళ, థ్యాంక్ యూ.